నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అమరవీరులు ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలు హర్షించే విధంగా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, సకల జనులు పోరాటం చేసినందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. వాటర్ నిజమైన వచ్చేస్తారు సార్. వస్తాయి సార్. ప్రజలు కోరుకున్నది ఏంటంటే భయభ్రాంతులకు స్వేచ్ఛా వాయువు లేకుండా ఒత్తిడితోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్టు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు. ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలందరూ కూడా చాలా మంది ఒక ఒత్తిడి నుంచి బయటపడ్డారు. అన్నింటికి మా మంత్రివర్యులు చెప్పినట్టుగా ముఖ్యంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అన్నిటి మించి మనకు ఉన్నటువంటి నిధులు, నీళ్లు, నియామకాల వ్యవస్థలు అవన్నీ పూర్తి చేసి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మరి మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేలు అందరం కూడా పనిచేసి అందరికి అందుబాటులో ఉండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ అన్నిటి మించి ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏంటంటే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల ప్రభుత్వం. కాబట్టి ప్రజల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపణ చేయడం జరిగింది. వచ్చిన 48 గంటల్లోనే 6th గ్యారంటీ కార్డు ఉందో దాంట్లో 2 అంశాలు, ఒకటి ఉచిత బస్ ప్రయాణం కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ 2 లక్షలు 10 లక్షలు పెంచడం కానీ అమల్లోకి చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ఇవాళ ప్రజాపాలన అనేది గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. అది 6వ తారీఖు వరకు ఉంది. ఇక అవసరం అనుకుంటే ఎక్కడైనా ఇన్కంప్లీట్ ఉంటే మంత్రి గారితో పాటు మేమందరం పోయి కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇంకా దాన్ని పొడిగించడానికి కోసం కూడా ట్రై చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే మొదలు 6 గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవి ఇంప్లిమెంట్ చేస్తామో, ఇవి నచ్చినాయా అని అడిగితే మరి ఈరోజు సమాధానం మరి ఇవన్నీ చేస్తారన్న ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఇమీడియట్గా ఒక 4 రోజులు గడవకముందే ఇక్కడ గౌరవ పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అధికారుల సమీక్ష చేసినప్పుడు గతంలో జరిగినటువంటి ఈ ల్యాప్సెస్ ఏమున్నాయో అవన్నింటిని కూడా వారికి వివరంగా చెప్పి ప్రజలకు చాలా దగ్గరగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వారు అర్థమయ్యేట్టుగా చెప్పినారు. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మరి అవన్నీ సాధించుకుంటామని చెప్పేసి ఏదైతే చెప్పినారో, ముఖ్యంగా వారు కూడా గతంలో మంత్రిగా చేసినారు. అదేవిధంగా దీని మీద పనిచేసినటువంటిది ఈ 4 సంవత్సరాలు తప్పితే 4 సంవత్సరాలు ముఖ్యంగా నీటి మీద ఇప్పటి వరకు కూడా సాగునీరు కోసం బాగా పనిచేసి ఇక్కడ నీరు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది. అప్పుడు చేసినటువంటి పనులే తప్ప మళ్ళీ గతంలో 5 సంవత్సరాలలో పనులు కూడా కాలేదు. దాని మీద కూడా సపరేట్ గా మరొకసారి సమీక్ష జరుపుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.